మధ్యతరగతి ప్రజల మనస్తత్వాలను గమనించిన ఓ మోసగాడు ప్రభుత్వ టీచర్లని టార్గెట్ చేసి నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. తాను ఉత్తరప్రదేశ్లోని ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారినంటూ పరిచయం చేసుకుని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. మంచి స్థలం ఉంది, ఇల్లు కట్టుకుందామంటూ భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు తీసుకునేలా ప్రేరేపించి ఆ డబ్బుతో పారిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్లో 2 మహిళా ఉపాధ్యాయులు పోలీసులను ఆశ్రయించడంతో వీళ్ళిద్దరిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు రాజన్ గహ్లత్ అని గుర్తించారు. విచారణను స్పీడప్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగేలా కేటుగాడి మోసాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ మహిళా టీచర్ల ఫిర్యాదు ఆధారంగా ఇప్పటి వరకు 8 మందిని పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. ఇంకెంతమందిని మోసం చేసి ఉంటాడోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకు అతడు ఎప్పుడు ఎక్కడ పరిచయం అయ్యాడని పోలీసుల ప్రశ్నకు అందరూ ఆన్లైన్ పోర్టల్లో పరిచయం అయ్యాడనే చెబుతున్నారు. 2014లో ఆన్లైన్ వివాహ పోర్టల్ ద్వారా తనకు గహ్లోత్ పరిచయం అయ్యాడని అంబేద్కర్ నగర్కు చెందిన ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు చెప్పారు. తనను తాను ప్రభుత్వ ఉన్నతాధికారిని పరిచయం చేసుకున్నాడు. తనకు వెనుక ముందు ఎవరూ లేరని చెప్పడంతో చాలా సింపుల్గా ఇద్దరం వివాహం చేసుకున్నాం. పెళ్లయ్యాక మంచి మొగుడులా నటించేవాడు. మెల్లగా తనపై నమ్మకం కలిగేటట్లు చేశాడు. 2016లో మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని, ఆ భూమి కొని ఇల్లు కట్టుకుందామని, ఇద్దరం కలిసి లోన్లు తీసుకుని వచ్చిన డబ్బుతో కొందామని చెప్పి నా పేరు మీద 40 లక్షలు లోన్ తీసుకునేలా చేశాడు. లోన్ అమౌంట్ అందిన వెంటనే ఆ డబ్బు తీసుకుని పరారయ్యాడు. అతడు మోసం చేశాడని నిర్ధారించుకున్న తర్వాత 2020లో అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా అని మహిళా టీచర్ వాపోయారు. మరో ఉపాధ్యాయురాలిని ఈ కేటుగాడు ఎక్సైజ్ శాఖ ఆఫీసర్గా 2019లో పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో మంచి వ్యక్తిలా నటించడంతో అతని ఉచ్చులో పడి వివాహం చేసుకున్నానని బాధితురాలు కంటతడి పెట్టుకున్నారు. 2022లో ఇల్లు కట్టుకోవడానికి 42 లక్షలు లోన్ తీసుకునేటట్లు చేశాడని, ఆ నగదు తీసుకుని పరారయ్యాడని వెల్లడించారు. ఆమెకు ఇప్పుడు ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, గోరఖ్పూర్, వారణాసి, సోన్భద్ర తదితర ప్రాంతాలకు చెందిన 8 మంది ప్రభుత్వ మహిళా టీచర్లను నిందితుడు మోసగించాడు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు నిందితుడు రాజన్ గహ్లత్ పై కేసు నమోదు చేసినట్లు సోన్భద్ర అదనపు ఎస్పీ కల్లు సింగ్ వెల్లడించారు. 11 ఏళ్లలో నిత్య పెళ్లి కొడుకుగా కేవలం ప్రభుత్వ టీచర్లనే మోసం చేశాడా లేక ఇతర మహిళలను కూడా మోసం చేశాడో తెలియడం లేదు. పరారీలో ఉన్న నిందితుడు పట్టుబడ్డాక పూర్తి వివరాలు బయటకొస్తాయని అదనపు ఎస్పీ తెలిపారు.